ఆయన మనసు పెట్టే అన్నట్లు మీద మనసు పెడతారు. ఎవరు వద్దన్నా కాదన్నా కూడా ఆయన చేయాలనుకున్న చేసి తీరుతారు. ఇది వాస్తవం సార్. ఆయన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరండి. ఖచ్చితంగా ఆయన ఆలోచించి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అది ఒప్పించలేకపోతే వాళ్ళని మెప్పించైనా సరే ఒప్పించైనా సరే ఆ కార్యక్రమం చేసి తీరుతారు తప్ప ఏది మానే ప్రసక్తి ఆయనకి లేదండి. మీరు చెప్పగానే లేదా నేను చెప్పగానే ఎవరో చెప్పారనో లేదా శ్రీకాంత్ గారు చెప్పారనో ఇప్పటికిప్పుడు వచ్చేసే అనౌన్స్ చేసేటటువంటి విధానం ఆయనకి లేదండి. ప్రతి దానికి ఆయన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తాడు. ఆయన గమనించండి దయచేసి. రామారావు గారు ఇంకొక ప్రశ్న. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. మీరు నుంచోనే ఉండాలి సార్. కూర్చొని మాట్లాడుతున్నారు, కుదరదు. నుంచోనే ఉండాలి. రామారావు గారు రైతులకు 44,000 ఎకరాలు ఇవ్వటానికి ఉవ్విళ్ళూరుతూ రోడ్ల పక్కన నుంచున్నారట. మొన్న నారాయణ గారు చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 54,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకా 44 అంటే 98, 2 ఎకరాలు తక్కువ 1,00,000. అంతగా ఉవ్విళ్ళూరుతుంటే మరి ఎమ్మెల్యేలు దగ్గర 64 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి సపరేట్గా లెటర్స్ రాశారు. అయ్యా ఇది మనకి తలకి చుట్టుకుంటుంది, దయచేసి దీని నుంచి మనం విడ్రా అవుదామని లెటర్ రాసినట్టుగా సమాచారం. ఓ పక్క వాళ్ళు ఉవ్విళ్ళూరుతుంటే వీళ్ళు లెటర్స్ ఎందుకు రాస్తున్నారు సార్ ఎమ్మెల్యేలు? అంటే ఇప్పటి వరకు ఈ అమరావతి డెవలప్ అవ్వద్దని రైతులు ఇది ఇచ్చారు. డెవలప్ అవ్వదు అన్న తర్వాత చాలామంది ఆగిపోయారు. మరలా కూటమి ప్రభుత్వం రావడం, మరి అమరావతికి మళ్ళీ దశ మారడం, ఇదైన తర్వాత మా భూములు కూడా ఇలాగే డెవలప్ అవుతాయి, మేము కూడా డెవలప్ అవుతామనే ఉద్దేశంతో రైతులు ఊర్లోకి తప్పేం లేదు. ఎందుకంటే గవర్నమెంటే డెవలప్. మరి వాళ్ళు ఊళ్ళూరుతుంటే ఎమ్మెల్యేలకు వచ్చిన కష్టం ఏంటి? వీళ్ళు ఎందుకు లెటర్స్ రాస్తున్నారు? ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్కి ఇలా టైంలో ఇది మంచిది కాదనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. మంచి చెడు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా అది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనే గవర్నమెంట్ ఈ ఎక్విజిషన్కి అంటే సమీకరణకి ఎక్విజిషన్ కాదు పూలింగ్కి వెళ్తోంది. సో పూలింగ్కి వెళ్తే ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మంత్రి నారాయణ గారు చెప్తా వస్తున్నారు. మరి ఆయన చెబుతున్న లోకల్గా మాకు ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది, ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారండి? వినుకొండ కూడా దాటిచ్చి అక్కడెక్కడ దొనకొండ దాకా వెళ్తారా ఈ సమీకరణ అనేది? అది ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు చూస్తారు. కానీ అంత ఆలోచన లేకుండా మట్టికి చంద్రబాబు నాయుడు గారు చేయరండి. ప్రతిదీ ఆలోచించే చేస్తారు. ఖచ్చితంగా ఆయనకి అలాంటి విషయాల్లో ఖచ్చితంగా అంటే విజన్ తెలుసున్న వ్యక్తి కాబట్టి. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, దానికి ఆల్రెడీ దానికోసం సేకరించిన భూముల్లోనే ఇంకా యాక్టివిటీ మొదలు కాల, లేకపోతే నత్తనడకన నడుస్తుంది. అది వదిలేసి మళ్ళీ కొత్తగా 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరైనా ఇంటి నడిమిట్లా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ పెట్టుకుంటారా? మీరు రాజధాని డెవలప్ చేస్తే ఐకానిక్ టవర్స్ మీరు తీసుకొస్తున్నారు, 4 టవర్స్ అట. మళ్ళీ అమరావతిలో మళ్ళీ సింగపూర్ వచ్చేస్తుంది. సింగపూర్లకు అభివృద్ధి కన్నా అమరావతి అభివృద్ధి సర్వవేగంగా దూసుకెళ్తుంది అని చాలామంది చెబుతుంటే నేను కూడా విన్నా. అలా దూసుకెళ్తున్నప్పుడు అర్జెంటుగా ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాని ఆధారితంగా చుట్టూ డెవలప్ అయ్యే ప్రాజెక్ట్స్, వీటి కోసమని 44,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూసారండి? కన్నుపోయేంత కాటుకు పెట్టుకున్న వాళ్ళు మీరు ఎక్కడైనా చూసారా? న్యూయార్క్ సిటీ నగరం నిర్మాణం మొదలెట్టినప్పుడు 14,000 ఎకరాలు. మన పొరుగున ఒక రాష్ట్రం దాటి పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో 1,500 ఎకరాల్లో వాళ్ళు రాజధాని కట్టారు. ఎంత కావాలండి నాకు అర్థం కాదు. ఎంత కావాలి నాకు అర్థం కాదు. మీకు చిన్న విషయం చెప్తా అండి. అలాగా ఆలోచించకపోతే మరి ఇప్పుడు ఆ ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా హైదరాబాద్కి అది ఎందుకు కట్టారండి? అది అంటే డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశం కదా. అది ఉంది కదా, ఊరి మధ్యలో లేదండి, ఊరు బయట ఉంది కదా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఊరు అవతల ఉంది, ఇది సరిపోతుంది. కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేశారు. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ని తీసేయట్లేదు కదండి. ఆ ఎయిర్పోర్ట్ నేను అన్న ప్రశ్న మీకు అర్థం కావట్లా. అది ఉన్నది, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ వ్యవహారాలు ఇంకా నడుస్తున్నాయి. చాలా విశాలమైన ఎయిర్పోర్టు, జాగ్రత్తగా దృష్టి పెడితే శంషాబాద్ తాత లాంటి ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది గన్నవరంలో. అది వదిలేసి ఊరి మధ్యలో ఎయిర్పోర్ట్ ఏంటంటున్నాను. ఇప్పుడు అక్కడ బయలుదేరిన తర్వాత ఈ ట్రాఫిక్ అని ఇదని ఇబ్బందులు చాలా ఉన్నాయండి. చీఫ్ మినిస్టర్ గారు వెళ్తున్నా లేకపోతే ఇది వెళ్తున్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గంటల కొద్ది ట్రాఫిక్ అక్కడ ఇబ్బంది పడడం, ఎవరైనా రావాల్సినటువంటి అధికారులు కానీ లేకపోతే బయట విదేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఉండడానికి అది ఉండగానే
ఇక్కడ ఇది కూడా తయారు చేయాలనేది డెవలప్మెంట్లో భాగం కదా సార్ అది. డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ మీరు విచ్చలవిడిగా చేస్తున్న డెవలప్మెంట్ మధ్యలో కొత్తగా ఇది తీసుకొచ్చి పెట్టడం ఏంటి, ఇది దట్ ఇంటరప్ట్స్ ది హ్యాంపర్స్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటున్నారు నిపుణులు, అంటున్నారు, నేను కాదు. వాళ్ళు తీసుకునే నిర్ణయం అయితే మరి నేను సమర్థిస్తున్నానండి. అది ఖచ్చితంగా అది డెవలప్మెంట్లో ఒక భాగం అది. కానీ అసలు ఇప్పుడు మహా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ ఇబ్బందులు ఏంటంటే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. డెవలప్మెంట్ ఇబ్బంది ఉందని డెవలప్మెంట్ మానేయలేము. డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక పద్ధతిగా. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, మీరు భూమిపుత్రులు, మీరు ఆ ప్రాంతం వారు. కృష్ణానది ఒక ఎడ్జ్ నుంచి కృష్ణానది రెండో ఎడ్జ్ వరకు అర్ధచంద్రాకారంలో, అంటే ఒక వృత్తాకారంలో మీరు ఒక ఇన్నర్ రింగ్ ఉంది, ఆల్రెడీ ఇంకో అవుటర్ రింగ్ రాబోతోంది. ఈ ఇన్నర్ రింగ్కి అవుటర్ రింగ్ మధ్య ఒక 20 గ్రామాలు ప్రజలు రోడ్డు పక్కన నారాయణ గారు ఎప్పుడు వస్తారా, మా భూములు ఇద్దామా అని చెప్పి డాక్యుమెంట్లు పట్టుకుని రెడీగా ఉన్నారట. నిజంగా అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి నాకన్నా ఎక్కువ సమాచారం మీ దగ్గర ఉంది. ఉన్నారా సార్? కృష్ణాంజనేయులు గారు, రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళల్లో కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, గుండాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ భూములు ఇచ్చిన వాళ్ళే. వాళ్ళ భూముల పరిస్థితి ఇప్పుడు ఏదో అమరావతి వస్తుందో అద్భుతంగా అయింది, ఇప్పుడు ఏదో వస్తే రేపు పొద్దున ప్రధానమంత్రి వస్తున్నారని వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా భూములు ఇచ్చినటువంటి రైతులకు ఆ భరోసా అనేటువంటిది లేదండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటామనంటే ఇది ఒక రకంగా ఇంకా మిగిలిన రైతులను ఉంచడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఉన్న రైతుల్ని సాటిస్ఫై చేయలేరు, మళ్ళీ ఇంకా కొత్త రైతులకు సంబంధించినటువంటి సమస్యని చెప్తున్నారు. రెండో అంశం ఏంటి, ఇప్పుడు గన్నవరం వెళ్ళటానికి ఏమో ట్రాఫిక్ సమస్య ఉందట. రేపొద్దున అమరావతి మహానగరం అవుతుందంటే ఆ నగరం నడిబొడ్డున ఎయిర్పోర్టు వ్యవహారం, మరి అక్కడ ట్రాఫిక్ సమస్య రాదా? ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా నగరాలకు బయటకు మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు నగరం మధ్యలో ఎయిర్పోర్ట్ కావాలని అడగటం ఏంటండి, కావాలని కోరుకోవటం ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు అక్కడే భూములు కావాలంట. ఎక్కడైనా సరే ఒక రాజధాని నగరంలో పరిశ్రమలన్నీ అక్కడే ఏర్పాటు చేయటం ఎన్ని ఉంటాయా? ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా దగ్గర నుంచి పల్నాడు వరకు బొచ్చరన్ని ప్రభుత్వ భూములు, బంజరు భూములు, పండనటువంటి భూములు, రాళ్ల భూములు ఉన్నాయి. వాటిని మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున 3 పంటలు పండేటువంటి భూముల్ని తీసుకొని ఈ రోజున రాజధాని పేరుతో 1,00,000 ఎకరాలంటే ఇది ఒక రకమైనటువంటి రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకోటి కానే కాదు. మీరు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, మేము సంపద సృష్టిస్తా ఉన్నారు. ఇప్పుడు సంపద సృష్టించడానికి మా భూములు అమ్ముకోవడానికి లేవు, అమరావతిలో మిగలలేదు, 2,000 ఎకరాలే మిగిలాయి, రేపొద్దున మళ్ళీ సేకరిస్తాము రైతుల దగ్గర నుంచి, అమ్ముకోవడానికి భూములు కావాలి అనేటువంటి ధోరణిలో వెళ్తున్నటువంటి పరిస్థితి. రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి. దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు భూములు ఇచ్చిన రైతులే కాదని నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి అంశమని తెలుగుదేశం వాళ్ళు విమర్శించేటువంటి పరిస్థితి కూడా. మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు లెటర్స్ రాశారు కృష్ణాంజనేయులు గారు. మంది ప్రముఖమైనటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి దానికి వెళ్ళొద్దు 2.0 కానీ. రైట్ అండి, థ్యాంక్ యూ రామారావు గారు, కృష్ణాంజనేయులు గారు.